భీమా అమరజా నదీ సంగమ స్థానమందున్న గాణగాపుర క్షేత్రము అంటే దీనికి ఇంకొక పేరు గంధర్వ నగరం నందు శ్రీ గురువులు సతీ సమేతులై 3 వారములుండిరి. ఒక్క దినము రాత్రి సమయమున శ్రీ గురు దత్తాత్రేయుల తృతీయావతార స్వరూపులైన శ్రీ నృసింహ సరస్వతుల వారు ఆలయ ప్రాంగణమునందే నిద్రించుతున్న శ్రీ గురువులను మేల్కొల్పి, నాయన శ్రీనివాస, ఇక నీ నివాసమును హైదరాబాదుకు మార్చుము. శివునికి జీవునకు అనుసంధానకర్త ఆ సద్గురువే. భౌతికవాదముతో నిండిన భాగ్యనగరమునందు ప్రకృతిలో ఏర్పడిన అసమతుల్యతను సరిదిద్దవలెను. ఆధ్యాత్మిక ప్రగతికై ఎదురుచూచుచున్న సుమనసులను వారి గమ్యము చేర్చు కార్యమును దైవము నేరుగా నిర్వహించలేడు. మహోన్నత శక్తి సంపన్నుడు సజీవమూర్తి అయిన సద్గురువు ద్వారానే అది నెరవేరగలదు. ఈ కార్యనిర్వహణ బాధ్యతను హైదరాబాదుకు మార్చి ఆ నగరమును శ్రీనివాసముగా మార్చుమని పలికి అంతర్ధానము చెందిరి. ఆ సమయమున శ్రీ గురువులు ఆశువుగా ఆ స్వామి పాదములకు 5 స్తోత్ర కుసుమములను సమర్పించిరి. ఆ దివ్య సౌగంధభరిత స్తోత్ర కుసుమములే శ్రీ గురు పాదుకా పంచక స్తోత్రము. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇవి శ్రీ గురు స్తోత్రాలు కావు, ఇవి శ్రీ గురు స్తోత్రాలు కాదు, శ్రీ గురు పాదుకా స్తోత్రాలు. శ్రీ గురు పాదుకా స్తోత్రాలు మన భౌతిక జీవన స్థితి, మన ఆలోచన విధానము, మనము చేసడి కర్మలు గత సంస్కారములను బట్టి నిర్ణయించబడినవి. పూర్వజన్మల కర్మ వాసనలే మన ప్రస్తుత జీవన నృత్యానికి రాగతాళములు. వాటిని అనుసరించియే ఈ జన్మలోని మన లయ విన్యాసములుండును. అనంతకోటి జన్మల యందు చేయబడిన సుకృత లేశములు ప్రోగై ఫలోన్ముఖతను చెందినప్పుడు ఆ మానవుని మనస్సునకు సత్యమును తెలియవలెను అను భావన కలుగును. ఈ స్థితిలోని సాధకుడు నిశ్చల స్థితిలో ప్రశాంతతను సాధించవలను అని అనుకున్నప్పుడు పూర్వజన్మ సంస్కారముల వలన నిర్ణయించబడిన దేహ వ్యాపారములు అతని సాధనకు అడ్డు తగులును. గత జన్మ సంస్కారములను అనుసరించి అతని రసేంద్రియములు మరియు మనస్సు వ్యవహరించును. అవి తన సాధనకు అడ్డుపడకుండా వాటిని అణచక బుజ్జగించి సరియైన మార్గమునందు ఉంచవలెను. Do not control or suppress the mind, but regulate it. A regulated mind is a real friend. తరువాత ఈ సాధకునికి పరిసరములు కూడా సహకరించవలెను. సాధకునికొచ్చు అడ్డంకుల నుంచి పరిసర ప్రకృతి రక్షణ అవసరం. సాధకుని భౌతిక జీవన వ్యవహారములు రజోగుణాంశతో కూడిన తమోగుణముతో జరుగుతున్నవి. పరిసర ప్రకృతిలోని విషయములు కేవలము తమోగుణాంశములు. తన పరిసరములకు అతని స్పందన అనగా అతని ఆలోచన విధానము, చేయు కర్మలు అతని గత సంస్కారములను అనుసరించి ఉండును. ఈ స్థితిలో సద్గురు సాన్నిధ్య భాగ్యం ఉండినచో, సద్గురువు యొక్క నిర్విషయానందము యొక్క అడుగుజాడలను అనుసరించినచో అతని నిశ్చల ప్రశాంత స్థితికి దోహదము చేయును. భౌతిక సద్గురువు సాన్నిధ్యము లేనప్పుడు శ్రీ గురు పాదుకలే అతనికి శరణ్యం. ప్రార్థన, స్తోత్రము, వాట్ ఈజ్ ద డిఫరెన్స్? స్తోత్రము అంటే ఇక్కడ అర్థించడం లేదు, అది ఆ పాయింట్ మనం తెలుసుకో, అది లేదు. వాట్ ప్రార్థనలో అర్థన ఉంది. అర్థన అంటే అర్థించడం, ఆ పరమాత్మను అర్థించడం అంటే నాకు అవి కావాలా ఇవి కావాలా ఇవి కావాలా అని అర్థించడం ప్రార్థన. స్తోత్రము అంటే అక్కడైన స్తుతి, నువ్వు గొప్పవాడివి, ఆయన కళ్యాణ గుణాలను మనము స్తుతిస్తున్నాం, కానీ అక్కడ అర్థించడం లేదు. సో ప్రార్థన వేరే, స్తోత్రం వేరే. కానీ సగటు మానవుడు ఏం చేస్తాడంటే మనం ఎవరైనా మినిస్టర్ దగ్గర పోతే మీరు గొప్పవాళ్ళు అయ్యా అది ఇది అంటే వాడు ఆఖరికి మీకు ఏం కావాలి అని అడుగుతాడు. బట్ యాక్చువల్లీ స్తుతి అంటే కావాలని స్తోత్రాలు, ఆయన కళ్యాణ గుణాలను మనము స్తుతించుడు అంతే. అక్కడ కరెక్ట్ స్తుతి అంటే అంతే చేయడం రావడం. మరి ఆయన కళ్యాణ గుణాలు ఎందుకు మనం స్తుతి చేయాలి అంటే, వితౌట్ మనకి ఏమి కోరిక లేదు అనుకుందాం, మనకి ఎటువంటి కోరిక లేదు, మనం నిష్కామ జీవులము, భగవంతుడిని స్తుతిస్తున్నాం. నువ్వు కళ్యాణ గుణ సంపన్నుడవు, శ్రేయోదాయకుడవు, ఇవన్నీ మనం స్తుతిస్తున్నాం ఆయన కళ్యాణ గుణాలు.
ఆ స్తుతి వల్ల ఏమిటి లాభం మనకు? ఆ స్తుతి వల్ల ఏమిటి లాభం? ఆ స్థితి వల్ల ఏమిటి లాభం? ఇది తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లీస్ట్ ప్రార్థన అంటే అక్కడ అర్చించుతా ఉంది, స్తోత్రంలో కేవలం స్తుతి. బట్ సగటు మానవుని లెవెల్లో స్తుతి అంటే చివరికి వచ్చేది మన ఎల్ఎన్ రావు గారు చెప్పినట్టు మళ్ళా కోరడమే. సో ఇక్కడ గురువు గారు ఏం చెప్పిందంటే, ఆధ్యాత్మిక సాధకుడు అంటే తన గమ్యం ఎవరైతే చేరాలి అని అనుకుంటున్నాడో ఆయన గురించి ఈ గురు పాదుకా పంచక స్తోత్రాలు రాసిండ్రు. సో ఇక్కడ ఇవి గురు పాదుకా స్తోత్రాలు, గురు స్తోత్రాలు కావు. ఇది నంబర్ 1. సో ఇక్కడ పాదుక అంటే ఏమిటి అనేది ఈ పుస్తకంలో రాసా, అది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పాదుకాలో దాన్ని విడగొడితే ఆ పదాన్ని పాత్ ప్లస్ ఉక ఈజ్ పాదుక, పాత్ ప్లస్ ఉక ఈజ్ పాదుక. ఉక అంటే ప్రకృతి, అంటే నేచర్ విచ్ ఈజ్ సరౌండింగ్ అస్. పాత్ అంటే రక్షించే ప్రకృతి, పాత్ అంటే రక్షించుట. సో రక్షించే ప్రకృతిని మనము పాదుక అని అన్నాం. ఇప్పుడు ఈ జన్మలో మనకు ఏదో ఆధ్యాత్మిక సాధన చేయాలి, మనం ఏదో గమ్యాన్ని చేరుకోవాలి అనే చక్కని ఒక అభిప్రాయం మనకు కలిగింది. కానీ ఈ జన్మకు కారణం ఇదివరకటి జన్మలోని కర్మవాసనలు. ఇదివరకు జన్మలో మనం చేసిన ఆలోచన విధానము, మన కర్మలు ఎన్నో ఉన్నాయి. సో దానికి అనువుగా మనం ఈ జన్మను ఎత్తినాం. ఇదివరకు చేసిన కర్మలు అన్నీ మంచివే చేసుండం, కొన్ని చెడు ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి. కానీ మంచి కర్మలు, మంచి ఆలోచనలు ఎక్కువైనప్పుడు మనకు సాధన వైపు పోవాలి అని ఉంటుంది. అంటే సాధన వైపు కళ్ళు మూసుకొని ఒక మెడిటేషన్ చేయడమో, ఏదో గురువు గారు చెప్పినట్టు చేయాలనుకున్నాం లేదా, అన్ని గుడ్ క్వాలిటీసే ఉండే అవసరం లేదు. సో అప్పుడు ఈ జీవి 2 రకాల ప్రకృతులతో ఆవరించబడి ఉన్నాడు. అంటే ఇదే ప్రకృతి, ఒకటేమో రక్షించే ప్రకృతి అన్నాం, పాతుక అంటే రక్షించే ప్రకృతి, అంటే ఆయన సాధనకు అనువుగా హెల్పింగ్ చేసేది, ఆయనకు ఉపయోగపడేది. ఇంకొక ప్రకృతి కూడా ఉంటుంది, ఏది అయితే ఆయనను సాధనకు దూరంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనమైనా సాధన చేస్తుంటే 2 things ఆర్ దేర్. సర్టన్ థింగ్స్ ఆర్ హెల్పింగ్ అస్, సర్టన్ థింగ్స్ ఆర్ టేకింగ్ అస్ అవే. సో ఈ ప్రకృతిలోనే 2 రకాలైన విభిన్నమైన శక్తులు సాధకుని మీద కంటిన్యూస్గా నిరంతరం పని చేస్తూ ఉంటాయి. అంటే సాధన చేసేవాడిని రక్షించే ప్రకృతి, రక్షించే అంటే ప్రగతి పదాన ఆయనను తీవ్రంగా పంపించేది. రక్షించే ప్రకృతి, సాధనకు దూరంగా తీసుకోవే ప్రకృతి. ఈ 2 ప్రకృతులు మనల్ని ఆవరించి ఉండడానికి కారణం మనము గత జన్మలో చేసిన కర్మలు, ఆలోచన విధానం. సో ఈ 2 రకాల ప్రకృతులు మనకు ఉంటాయి. అందుకే మనం సాధన చేసేటప్పుడు మనకెన్నో అడ్డంకులు వస్తున్నాయి, అవునా కదా? ఎన్నో అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. మీరు కళ్ళు మూసుకోగానే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ హెల్పింగ్ యూ టు ప్రొసీడ్ ఇన్ ది సాధన. సో ఈ 2 రకాల ప్రకృతులలో రక్షించే ప్రకృతి, రక్షించని ప్రకృతి అని వీళ్ళు డివైడ్ ఇట్. సో ఇక్కడ ఈ 2 రకాల ప్రకృతులు ఒకటే సాధకుని మీద పని చేస్తున్నాయి. సో ఇక్కడ గురు పాదుక అన్నారు. గురువు అంటే ఈ రక్షించే ప్రకృతి, గురువు యొక్క సహాయముతో, ఈ రక్షించే ప్రకృతి గురువు యొక్క సహాయముతో ఏదైతే ఉందో దాన్ని గురు పాదుక అన్నారు. సో ఇక్కడ గురువు అంటే మనం రొటీన్గా ఒక మానవాకృతిలో ఉన్న గురువు అని కాదు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరమాత్మ. విల్ థింక్ లైక్ దట్. సో గురుపాదుక అంటే పరబ్రహ్మ లేక పరమాత్మ ప్లస్ రక్షించే ప్రకృతి, అర్థమైంది? సో గురు పాదుక అనే పదంలో 2 ఉన్నాయి. గురువు అంటే పరమాత్మ, పరబ్రహ్మ, గాడ్. పాదుక అంటే రక్షించే ప్రకృతి, ఈ 2 ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని ఇంత స్ట్రెస్ చేయడం ఎందుకంటే, ఇక్కడ మన ప్రతి శ్లోకంలో కూడా నమ శివాభ్యాం అన్నారు. నమ శివాభ్యాం. శివ అనగా శివుడు ప్లస్ శివ. శివ అంటే పార్వతీదేవి ఆర్ సావిత్రి ఆర్ ప్రకృతి. అందుకే మన ప్రతి పాదుకా పంచక స్తోత్రంలో కూడా చివర నమో నమశ్రీ గురుపాదుకాభ్యాం అన్న. నమో నమశ్రీ అంటే 2 సార్లు నమస్కారం పెడుతున్నాం. 2 సార్లు మనము అంటే ఒకటేమో పరబ్రహ్మకు నమస్కారం, ఒకటేమో రక్షించే ప్రకృతికి నమస్కారం, ఒకటేమో శివునికి నమస్కారం, ఒకటి శివాకు నమస్కారం. నమ శివాభ్యాం. భ్యాం అనేది ప్లూరల్. శివాభ్యాం అంటే శివుడు ప్లస్ శివ యొక్క సంగమాన్ని భ్యాం అన్నాం. భ్యాం అంటే ప్లూరల్. మనం సంస్కృతంలో ఏదైనా అడ్రస్ చేసినప్పుడు ప్లూరల్ని అడ్రస్ చేయాలంటే భ్యాం అని పెడతాం. సో అర్థమైంది కదా? శివాభ్యాం అంటే శివ ప్లస్ శివ,
శివుడు ప్లస్ శివ అంటే పార్వతి, ఈ ఇద్దరి పాదాలకు నా యొక్క నమస్కారం నమస్కారం, ఇరువురికి నమస్కరిస్తున్నాడు. సో అట్లా గురు పాదుక అంటే. సో భగవంతుడన్నా సద్గురు అన్న ఇక్కడ గురువు గారు ఏమన్నారంటే దానికే ఇంకొక పేరు ఏం పెట్టారంటే నిర్విషయ ఆనందము. లాస్ట్ టైం మనం అనుకున్నాం నిర్విషయ ఆనందము. సో నిర్విషయానందము యొక్క సహాయముతో సాధకుడిని ఏ ప్రకృతి అయితే రక్షిస్తోందో, నిర్విషయానందము యొక్క సహాయముతో ఏ ప్రకృతి అయితే ఆధ్యాత్మిక సాధకుడిని రక్షిస్తున్నదో దాన్ని మనం ఏమన్నాం శ్రీ గురు పాదుక అని. అంటే రక్షించే ప్రకృతి గురువు యొక్క సహాయం లేదే, ఆ భగవంతుడు సహాయం లేదే ఒక సాధకుడిని రక్షించలేదు. ఇక్కడ వేరే టైప్ ఆఫ్ ప్రకృతి ఉంది. ఈ రెండు ప్రకృతులను కూడా నేనే క్రియేట్ చేసుకున్నా. ఎందుకు? నా పూర్వజన్మ సంస్కారాల వల్ల. కాబట్టి ఆ ప్రకృతి నుంచి నన్ను దూరంగా తొలగించడానికి ఈ రక్షించే ప్రకృతికి భగవంతుని యొక్క సహాయము అవసరము. భగవంతుని అండ ఉండాలి. దిస్ ఇస్ ది గురు పాదుక. సో పాదుక అంటే రక్షించే ప్రకృతి, నిర్విషయానందము యొక్క సహాయం. సో ఈ రక్షించే ప్రకృతి సాధకుడికి. సో ఇప్పుడు మన లెవెల్ ఏంది? ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాక ఇంకొక ప్రకృతి ఏదో ఒకటి ఉంది కదా. ఈ రక్షించే ప్రకృతి కాక ఇంకొక ప్రకృతి ఉంది. అది ఏమిటి? అది విషయ సుఖ దుఃఖాల సహాయంతో మనల్ని మభ్యపెడుతోంది. ఒక ప్రకృతి ఏమో మన విషయ సుఖ దుఃఖాల ద్వారా మనల్ని మభ్యపెడుతోంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఇంకొక ప్రకృతి ఏముంది? నిర్విషయానందం యొక్క సహాయంతో మన ప్రగతికి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు ప్రకృతులు కూడా మన క్రియేషనే. సో ఇక్కడ కేవలం వాటి మీద ఆధారపడితే లాభం లే. ఈ ప్రకృతుల వల్ల ఈ రక్షించే ప్రకృతి సహాయంతో, ఇది మన గత జన్మ సంస్కారాల కారణంగా మనమే ఏర్పరచుకున్న ఈ రక్షించే ప్రకృతి యొక్క కేవలం దాని సహాయంతో ముందుకు పోవడం కొద్దిగా ప్రాబ్లం. ఎందుకంటే ఇంకొక రకమైన ప్రకృతి ఉంది. కాబట్టి ఇక్కడ సద్గురువు యొక్క సహాయము మనకు అవసరం. సద్గురువు అంటే పరబ్రహ్మ, నిర్విషయానందం. అట్లా ఒక వ్యక్తి అని కానీ అది ఏమొద్దు, నిర్విషయానందం యొక్క సహాయం. సో ఒకటేమో విషయ సుఖ దుఃఖాల ద్వారా మనం అట్రాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ యువర్ సాధన. ది అదర్ థింగ్ ఈజ్ ఎంకరేజింగ్ యువర్ సాధన. అంటే సాధకుడికి సాధన ప్రారంభంలో, సాధన చెయ్యక మునుపు మన జీవితం ఎంతసేపు ఉన్నా ఈ ప్రకృతిలోని విషయ సంబంధమైన ఆబ్జెక్టివ్ ప్లెజర్స్ అండ్ వాటి వెనకే మనం పోతున్నాం. సో సాధనలో ఏమవుతుందంటే మనకు ఈ నిర్విషయానందము యొక్క ప్రాథమికమైన అనుభూతి అంతో ఇంతో కలగజేస్తాడు. ఎవరు? సద్గురు. నిర్విషయానందం యొక్క అంతో ఇంతో మనకు కలగజేస్తాడు. ఇది ఒక పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ భగవంతుడు అవ్యక్తుడు, భగవంతుడు మనకు కనిపించడు, వేరే గురువు కనిపిస్తాడు. దానికే మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నాం. అంటే సాక్షాత్కరించిన పరబ్రహ్మయే గురువు. అంటే అసలు పరబ్రహ్మ ఎందుకు సాక్షాత్కరించాలి? పరబ్రహ్మ ఎందుకు మనకు సాక్షాత్కరించాలి? ఎందుకంటే మన కష్ట సుఖాలను, మన లెవెల్ను సాక్షాత్కరించిన పరబ్రహ్మయే అర్థం చేసుకో. ఎందుకంటే ఆయన కూడా మన మానవ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఒక సగటు మానవునికి కలిగే ఇబ్బందులు ఏమిటి, సగటు మానవునికి సాధనలో వచ్చే అడ్డంకులేమి, హీ కెన్ అండర్స్టాండ్. అంత మాత్రాన్ని గురువు భగవంతుడు కన్నా గొప్పగా. ఇంకా గురువు భగవంతుడి నుంచే గురువు వచ్చాడు, భగవంతుడి నుంచే గురువు వచ్చింది. ఇది నంబర్ 1 విషయం. అనాదిగా కూడా మనం ఈ సాధన చెయ్యక మునుపు కూడా భగవంతుడు మన హృదయం లోపలనే ఉన్నాడు. సాధన చేసేవాడికైనా చేయని వానికి ఎవరికైనా భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అనాదిగా భగవంతుడు మన హృదయాలలో ఉన్నాడు. ఆయనని ఆవరించి మనం ఉన్నాం. ఇన్ని రోజులు ఆయన మన హృదయాల్లో ఉన్నా మనలో ఎటువంటి మార్పు కలగలేదు. ఎందుకంటే లోపల ఉన్న ఆయనను మనము గుర్తించలేదు. గుర్తించకపోయినా ఆయనకైనా కనీసం మనం ఇక్కడ ఉన్నట్టు తెలుసు కదా. ఆయనకు ఆవరించిన మన భగవంతుడు డైరెక్ట్గా మనకు హెల్ప్ చేయడు. ఆయన హెల్ప్ చేయాలంటే గురువు రూపంలోనే మనకు సాక్షాత్కరించాలి. ఇది నంబర్ 1. సో ఇక్కడ భగవంతుడు ఎందుకు కనపడడు, గురువు ఎందుకు కనపడతాడు? భగవంతుడు మనకి ఎందుకు కనపడడు, గురువు ఎందుకు కనపడతాడు? ఆ గురువు అయినా మరి సాక్షాత్కరించిన పరబ్రహ్మయే.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీనికి మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలి. మనం ఒక చీకటి గదిలో ఉన్నాం, ఒక మూలకు ఒక టార్చ్ పడింది. ఆ చీకటి గదిలో ఆ టార్చ్ అనాదిగా ఉంది, మనము కూడా ఆ చీకటి గదిలో అనాదిగానే ఉన్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఆ చీకటి గదిలోనే ఉన్నాము. భగవంతుడు కూడా ఆ చీకటి గదిలో ఒక టార్చ్ రూపంలో ఉన్నాడు. ఆ టార్చ్ మనకు కనపడదు కాబట్టి మనకి ఎటువంటి ఉపయోగం లేదు. బై ఎనీ ఛాన్స్ ఆ టార్చ్ క్లిక్ అయినప్పుడు దాని నుంచి ఒక వెలుగు ప్రసరిస్తుంది. అంటే దానిలోని శక్తి బహిర్గతమైంది, అంతే కదా. టార్చులోని శక్తి బహిర్గతమైంది. టార్చులోని శక్తి బహిర్గతమైనప్పుడు ఆ వెలుగు ద్వారా ఆ టార్చ్ ఎక్కడుందో తెలుస్తుంది. అంటే టార్చ్ ఒకటి ఉన్నది అనే జ్ఞానం అప్పుడు మనకు కలుగుతుంది. అంతవరకు టార్చ్ అక్కడే ఉంది, బట్ ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. ఆ టార్చ్ నుంచి ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు ద్వారా మనకు అక్కడ ఒక టార్చ్ ఉన్నది అనే విషయము అవగతమవుతుంది. నంబర్ 1. మనము ఆ టార్చ్ను చేరాలి అంటే కూడా వెలుగు ద్వారానే పోవాలి, అంతే కదా. ఆ వెలుగు ఏదైతే రేస్ వస్తున్నాయో ఆ వెలుగును పట్టుకొని మనము టార్చ్ దగ్గరికి పోవాలి. ఆ టార్చ్ నుంచి బహిర్గతమైన వెలుగే శక్తి. ఆ టార్చ్ నుంచి బహిర్గతమైన వెలుగే ఈ ప్రకృతి అన్నాడు, మదర్ నేచర్, శక్తి స్వరూపిణి. సో ఇక్కడ శివ అంటే టార్చు, శివ అంటే దాని నుంచి వెలువడిన శక్తి. సో భగవంతుడికి ఏమైంది, ఆ శక్తి అనాదిగా ఆయన లోపలనే ఉంది. శక్తియుతుడే పరమాత్మ, కానీ శక్తి బహిర్గతం కాలేదు. శక్తి బహిర్గతం అయినప్పుడే దాని ద్వారానే మనం ఆయనను గుర్తించగలం. సో ఇక్కడ శక్తిని తన లోపలనే అనాదిగా ఉంచుకున్న ఆయన భగవంతుడు. ఒక మూమెంట్లో ఆ శక్తి బహిర్గతం అయినప్పుడు అప్పుడు ఏమైంది, భగవంతుడు శక్తి. సో దేర్ యు ఆర్ ఏబుల్ టు సీ 2 things. One divinity, అంటే the torch, and the light which is emitted out of that. So divinity plus divine energy. ఈ డివైన్ ఎనర్జీనే మనకు శక్తి. ఆ డివైన్ ఎనర్జీ ద్వారానే డివినిటీ మనకు సాక్షాత్కరించి. ఇప్పుడు మీకు పాయింట్ అవుతుంది. సో గురువు అనగానే పరమాత్మ శక్తుల సంగమం. పరమాత్మ శక్తుల సంగమం. ఎంతటి భగవంతుడైనా ఏ వ్యక్తి అయినా చూడండి, ఒక వ్యక్తికి ఈ సమాజంలో గుర్తింపు రావాలంటే శక్తి అవసరం. మీలో ఎంతో ఎనర్జీ ఉంది, మీరు ఊరికే కూర్చుంటే రికగ్నైజర్స్ యూ. ఒక భుజశక్తి అనుకోండి, అనేది మీలో అమితమైన జ్ఞానం ఉంది, ఏం మాట్లాడకుండా ఉంటే యూఆర్ నాట్ రికగ్నైజ్డ్. ఏ వ్యక్తికైనా, అంటే మన సగటు మానవ జీవితంలో ఏ వ్యక్తికైనా గుర్తింపు రావాలి అంటే అంతర్గతమైన శక్తి బహిర్గతం కావాలి, అంతే కదా. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో సరుకుందిరా అని. సో ఒక వ్యక్తికి గుర్తింపు రావాలంటే శక్తి బహిర్గతం కావాలి. సైలెంట్గా ఉంటే గుర్తింపు రాదు ఆయన. ఇది మానవ జీవితంలో సాధ్యం. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు సార్ చెప్పినట్టు, ఆయన గరికపాటి నరసింహారావు ఎవరో చెప్పారు, అంటే ఆయన తమాషాగా చెప్పాడు. ఏమిటి తమాషాగా చెప్పాడంటే, స్థాణువు ప్లస్ అంబ. స్థాణువు అంటే రాయి, శిల. స్థాణువు అంటే రాయి. స్థాణువు ప్లస్ అంబ సాంబుడు అయినాడట. స్థాణువు ప్లస్ అంబ సాంబుడు అయిన. సాంబుడు అంటే ఈశ్వరుడి పేరు. సో ఆ భగవంతునికైనా ఒక గుర్తింపు అంటే మనం ఆయన ఉన్నాడని మనం తెలుసుకోవడం శక్తి ద్వారానే సాధ్యము. శక్తి ద్వారానే సాధ్యం. శక్తి లోపల ఉండాలి, ఆ శక్తి బహిర్గతం కావాలి. సో భగవంతుడి శక్తి ఎప్పుడైతే బహిర్గతం అవుతుందో, ఎప్పుడైతే ఆయన మనకు సాక్షాత్కరిస్తాడో, ఈ రెండిటి కలయికనే మనము గురువు అని. గురువు భగవంతుడి ద్వారా వచ్చినా కూడా బహిర్గతమైన శక్తి ద్వారా ఆయన మన దగ్గరికి అంటే మనం ఆయన గుర్తించగలం. హీ క్యాన్ హెల్ప్ అస్. సో ఇక్కడ గురు పాదుకా స్తోత్రము అంటే, గురువు అంటే పరమాత్మ లేక పరబ్రహ్మ ప్లస్ రక్షించే ప్రకృతి. ఈ రెండిటిని స్తోత్రించినారు గురువు గారు. ఆ విషయాన్ని ప్రతి స్తోత్రంలో కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కటే అయితే నమో నమ శ్రీ అనే 2 సార్లు నమా నమ 2 సార్లు అవసరం లేదు. ఇక్కడ శివుణ్ణి పార్వతీదేవి అని అనుకుందాం. శివుణ్ణి పార్వతీదేవి ఇద్దరిని కూడా శ్రీ గురువులు ఇందులో స్తుతించినారు. ఇవి మనకు 5 స్తోత్రాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పంచకము అన్నారు. పంచకము అంటే 5 స్తోత్రాలు ఇక్కడ గురువుగారు రాశారు. అది ఒకటే కాకుండా
పంచకము అంటే ఇంకొక మీనింగ్ ఏమంటే యుద్ధము అన్నమాట. పంచకము అంటే యుద్ధము, రణరంగము, దానికి కూడా పంచకము అనే పేరు. సో ఈ విషయ సుఖ దుఃఖాలలో, ఈ ఎంజాయ్మెంట్స్లో, ఈ అట్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఇదే ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు బాగానే ఉంటాయి. కానీ మనలో గత సంస్కారాల వల్ల ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ఏ విషయ సుఖాలైతే మనకు ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటున్నామో, వేటితోనైతే మన బంధము అనుబంధము కలిగి ఉన్నాము అని అనుకుంటున్నామో అవే మనకు శత్రువులుగా పరిణమిస్తాయి. అదే కదా, ఇప్పుడు అర్జునుడికి ఆ కురుక్షేత్ర యుద్ధం వరకు దుర్యోధన వాళ్ళందరూ మంచివాళ్ళే, వాళ్ళందరూ కజిన్ బ్రదర్సే. అక్కడ ఒక సాధకుడిగా చూసుకోండి అర్జునుడిని ఒక సాధకుడిగా చూసుకోండి. నేను ఒక సాధన చేయాలి, నేను భగవంతుడితో యోగించాలి అనుకున్నప్పుడు ఇదివరకు ఉన్న బంధాలు అనుబంధాలే శత్రువులుగా మారుతాయి. సో ఈ జీవనం అనేది ఒక కురుక్షేత్రం, ఇది ఒక రణరంగం. ఈ అట్రాక్షన్స్ నుంచి నేను దూరంగా పోవాలి అనుకున్న వాడికి ఈ అట్రాక్షన్స్ ఏమిటి? ఈ విషయ సుఖ దుఃఖాల ప్రకృతి, వేరేదేమి రక్షించే ప్రకృతి, నిర్విషయానందం ద్వారా రక్షించే ప్రకృతి. సో ఇటువంటి జీవన కురుక్షేత్రంలో ఏ సాధకుడు ఉన్నాడో అతనికి గురు పాదుకలు తప్ప అన్య మార్గము లేదు. అంటే పరబ్రహ్మ ప్లస్ రక్షించే ప్రకృతి. యు గాట్ ద పాయింట్. పరబ్రహ్మ ప్లస్ రక్షించే ప్రకృతి, దాని హెల్ప్ కావాలి. సో ఇక్కడ పంచకం అంటే మనం 5 అనుకోవచ్చు, పంచకము అంటే యుద్ధము. ఇక్కడ మన జీవితంలో యుద్ధం స్టార్ట్ అయ్యేది ఇప్పుడే. ఉన్నది కాకుండా కొత్తది కావాలంటే పాతది మొత్తం ఇంకా పొట్లాడడం మొదలు పెడతాం. సో ఇదొకటి. సో గురు పాదుక పంచక స్తోత్రం. సో ఇందులో ఈ విషయాలన్నీ మనకు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఏముంది అనేది. తరువాత సో ఈ స్తోత్రాలను గురువు గారు ఎంతో ప్రేమతో మనకు వీటిని అందజేశారు. అంటే ఎందుకు అందజేశారంటే మన గమ్యాన్ని దీని ద్వారా మనం చేరగలమనే కదా. ఇప్పుడు గురువుగారు మనకి ఏ వాక్యం ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పేది, భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, నేను చెప్పిన ఏ మాట కూడా పారాయణ గ్రంథం కాదు, ఊరికే పొద్దున్నుంచి రాత్రి వరకు చదివితే లాభం ఏమీ లేదు, నేను చెప్పిన ప్రతి వాక్యము కూడా ఆచరణీయము, అంటే దాన్ని ఆచరణలో మనం పెడితేనే లాభము. కాబట్టి ఈ పాదుకా పంచక స్తోత్రాలను ప్రతి ఒక్క స్తోత్రాన్ని మనం క్లోజ్గా చదివి కేవలం మన మనసుతో మనం అర్థం చేసుకునేది ఎంతో తెలిసిపోయింది మనకు, అంతే కదా. ఇప్పుడు ఎవరి స్థాయిని బట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటాం. అందుకే శ్రవణ మనన నిధిధ్యాసన అన్నారు. అంటే మనం శ్రవణ అంటే ఎవరన్నా చెప్పింది వినాలే, ఇంటికి పోయి మన పరిమితమైన మనస్సుతో దాని మీనింగ్ని గురించి ఆలోచించి ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానం చేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు ఇదివరకు సాయంత్రం పూట లక్ష్మీనరసింహ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన హరివరం రామయ్య గారు కొడుకొచ్చాడు. వస్తే ఆమెమో నన్ను మెచ్చుకుంది, ఈ అన్నయ్య ప్రతి ఆదివారం బుధవారం మాకు ఎన్నో విషయాలు చెప్పి దాన్ని బాగా అర్థం చేస్తారంటే నేను నాకు అర్థం కాని విషయాలు వాళ్లకు అర్థం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మనకేం అర్థమైంది, మనకు ఏదో తెలిసినది ఏదో అంత. ఇప్పుడు నాకు ఈ విషయ శ్లోకాలు ఒకలాగా అర్థమవుతాయి, రాఘవేంద్రరావు గారికి ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది, ఆయనకి ఇంకోలా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పింది ఆయనకు నచ్చకపోతే ఆయన చెప్పింది ఆయనకు నచ్చుతుంది. అందరు చెప్పింది కరెక్టే, అందరూ చెప్పింది కూడా కరెక్ట్, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి. కాబట్టి మన లెవెల్లో మనకి ఎంత అర్థమైంది. కాబట్టి వీటి మీనింగ్ మనం 5 ఏళ్ళు 6 ఏళ్ల కింద ఏదో చెప్పాం, అప్పటిలాగే అప్పుడు విన్న వాళ్ళకి వీటి మీనింగ్ ఉంటే నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదన్నమాట, ముఖమే మారలే. కాబట్టి ఇప్పటి మన ప్రయత్నంలో ఈ శ్లోకాలకు మీనింగ్ ఎలా మారుతుందో మనకు తెలియదు. సో ఇక్కడ గురు పాదుక అంటే అర్థమైంది. గురువు అంటే నిర్విషయ ఆనందము ప్లస్ రక్షించే ప్రకృతిని స్తుతించే 5 స్తోత్రాలు, ఇది ఒకటి. రెండవది పాదుక అంటే ఏమిటి? గురువుల పాదములు, గురువుల పాదములు, గురువుల చరణములు. పాదుకలు అంటే గురువు గారు నిలబడడానికైనా నడవడానికైనా పాదుకలు అవసరం.
పాదుకలంటే గురువుగారు నిలబడడానికైనా నడవడానికైనా ఆధారం అంతే. అంటే దాని ఆధారము ద్వారా గురువు నిలబడతాడు, దాని ఆధారము ద్వారా గురువు నడుస్తాడు. సో ఇక్కడ దీనికి మనం డీప్గా మీనింగ్లో పోతే గురువు వ్యక్తం కావడానికి ఆధారమైనవి పాదుకలు, గురువు వ్యక్తం కావడానికి ఆధారమైనవి పాదుకలు. అందుకే ఇక్కడ గురువు గారు ఏమన్నా అంటే నరసింహ సరస్వతి గారి నిర్గుణ పాదుకల మీద రాసిన 5 స్తోత్రాలు అన్నారు. అంటే పాదుకలు నిర్గుణమైనవి అని వచ్చింది కదా అని క్వశ్చన్. మరి నిర్గుణమైన పాదుకలు ఏంటి? పాదుకల్లో సగుణమైన పాదుకలు నిర్గుణమైన పాదుకలు ఉంటాయా అని ఒక డౌట్ రావాలి మనకి, అంతే కదా. సో ఇవి నిర్గుణ పాదుకలు అంటే గుణములు లేని పాదుకలు, గుణాతీతమైన పాదుకలు అంటే ఇది భగవంతుని గురించి రాసిన స్తోత్రాలు అని. కాబట్టి ఇవి గురు స్తోత్రాలు కాదు, భగవంతుడు ఆ శివుణ్ణి గురించిన రాసిన స్తోత్రాలు అనుకుంది. సో గురు పాదుక అంటే గురువు నిలబడటానికి, గురువు వ్యక్తం కావడానికి, గురువు నడవడానికి ఆధారమైనవి, గురువుకు ఆధారమైన అంటే ఈ ఆధారము ద్వారా గురువు మనకు వ్యక్తమవుతాడు. కాబట్టి వీటిని ఇంకొక పేరు ఏమన్నారు? నిర్గుణ పాదుకలు. సో ఇవి కూడా భగవంతుణ్ణి గురించి రాసిన స్తోత్రాలు, అంటే శ్రీ గురు స్తోత్రాలు కావు, గురు పాదుక స్తోత్రం. అర్థమైంది. సో ఇక్కడ గురువు లేనప్పుడు మనం ఆయన పాదుకలే మనకు ఆధారం అన్న. సో పాదుకలు చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ పాదుకల్ని మనం నమ్ముకొని దాని ప్రకారమే పోవాలి. ఎంతసేపు పాదుకలనే పట్టుకోవడం కాకుండా పాదుకల మీద భక్తి ఉన్న పాదుకల కన్నా అంటే ఇవి పాదములు, గురువుల యొక్క పాదములు, గురువు పాదముల కన్నా గురువు పదాలు చాలా ముఖ్యం. అంటే ఒక స్టేట్లో గురువు పాదాలు విడిచిపెట్టి ఆయన ఏమి చెప్పిండు, ఆయన చెప్పిన విషయం ఏమిటనేది మనం దాని గురించి విని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, అంతే కదమ్మా. కేవలం పాదాలను పట్టుకుంటే లాభం లేదు, పాదాల ద్వారా పదాల దగ్గరికి పోవాలి. మనం ఆయన ఏమి చెప్పారు దాన్ని మనం జీవితంలో ఆచరించాలి. అలాగే పాదుకలకే ఇంకొక పేరు చరణములు. చరణములన్న పాదుకలే, గురువుల చరణములతో మనం మొదలు పెట్టాలి, కానీ గురువుల ఆచరణ దగ్గరికి వెళ్ళాలి. గురువులు ఆయన జీవితంలో ఎట్లా ఉన్నారు దాన్ని మన జీవితంలో కొన్ని విషయాలనైనా మనం ఫాలో చేయగలమా? ఎంతసేపు భగవంతుడు గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అంటే ఎంత వాటి లేదు. ఎందుకు గొప్ప అంటే ఏమిటి? ఆ గుణాలను మనం ఆపాదించుకో, అవి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి సాధన ద్వారా. ఇప్పుడు యూజువల్లీ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు శ్రీనివాసం చదివినా మా గురువులు అది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు. ఇప్పటికి నాకు గుర్తు, ఆయన డయాబెటీస్తో ఎంతో బాధపడుతున్నా ఇంజక్షన్ ఒక్కొక్కసారి ఆయనే తీసుకునేవాడు. ఎంతో నొప్పితో ఇంజక్షన్ తీసుకొని పోయి వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే ఆయనతో ఉన్నాము కాబట్టి 16 ఏళ్ళు తెలిసి తెలియని స్థితిలో, అంటే ఇప్పటిలాగే ఇప్పుడు పెద్దగా తెలివి లేదు, అప్పుడు ఆయన అర్థం చేసి ఎంత బాధ ఉన్నా ఆయనకు కేవలం భౌతికమైన బాధే కాదు గురువులకు. ఎందుకంటే ఆ రోజు నేను చూసా కాబట్టి మీ ముందు చెప్తున్నా. మానసికంగా ఆల్సో హీ వాజ్ నాట్ హ్యాపీ, మానసికంగా ఆల్సో హీ వాజ్ నాట్ హ్యాపీ. అది పెద్ద అంత, ఎందుకంటే ఆయనకు అంటే ఇంటి ఫ్యామిలీ బాధలు అనుకోండి, సంస్థ ఇంత బాగా పెరగలేదని, శిష్యులు పురోగతి చెందలేదని, మానసికంగా ఆల్సో నేను ఎప్పుడు ఆయన ఎక్కువ ఆనందంగా ఉన్న, ఆయన ఎన్నో మానసికమైన బాధలు ఉండింది, శారీరక బాధలు ఉండింది, ఉన్నా కూడా వాటిని మరచి 24 గంటలు ఆయన లైఫ్ను శిష్యుల కోసమే ఆయన త్యాగం చేసింది. అంటే ఈరోజు నాకు అర్థమైన విషయం. కాబట్టి మా గురువులు గొప్పవాళ్ళు, ఆయన దయామయులు అంటే ఆ గుణాలను మనం నేర్చుకోవాలి, వాటిని మనం నేర్చుకునేలా మన సాధనలు మలుచుకోవాలి, మన జీవన విధానాన్ని మలుచుకోవాలి. కాబట్టి ఇందులో స్తుతించిన ప్రతి వాక్యం కూడా ఊరికి ఆయన గొప్ప గొప్ప అనుకోండి, ఆ గొప్పదనాన్ని మనం ఎంతవరకు మనం సంపాదించాలి, మనం ఆయనలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి గురువుల చరణాలను పట్టుకొని మా గురువు గారు గొప్ప అంటే గొప్పగారే, దానికి క్వశ్చన్ లేదు. చరణాల కన్నా ఆయన చేసిన ఆచరణ మనకు ముఖ్యం. ఆయన పాదాల కన్నా ఆయన చెప్పిన పదాలు ముఖ్యం. ఆ పదాలను మనం ఇదివరకు చెప్పినట్టు శ్రవణము, మననము, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడము, మననం అంటే మన పరిమితమైన మనస్సుతో దాని మీనింగ్ గురించి ఆలోచించడం. ఈ రెండు ఏం లాభం లేదు. 3వ స్టెప్ చాలా ఇంపార్టెంట్, దాన్నే ఏమన్నాము? నిధిధ్యాసనము. నిధిధ్యాసనము, నిధిధ్యాసనం అంటే మెడిటేషన్.
అంటే మొదటి శ్లోకం నమ శివాభ్యాం అతి సుందరాభ్యాం. మరి ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ యూ షుడ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. అంటే మనం ఆలోచించడానికి నిధిధ్యాసనకు ఏదో సమ్ డిఫరెన్స్ ఉండాలి కదా. మననానికన్నా నిధిధ్యాసనము గొప్పది. అంటే అయ్యా నా పరిమితమైన మనస్సుతో ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తే నాకు వచ్చిన అర్థం ఇది, ఏదో నేను చెప్పాను, నువ్వేమన్నా నాకు చెప్పు. దాని యొక్క మీనింగును, దాని యొక్క అర్థాన్ని గురువు గారు ఎప్పుడు చెప్తారు? మనం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉంటే ఆయన ఆ నిశ్శబ్ద ప్రసరణ ద్వారా మనకు ఆ మీనింగ్ను చెప్తారు. కాబట్టి నా థాట్, ఇదివరకు రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు నా అభిప్రాయం ఏమిటంటే గురువు గారు ఈ అమూల్యమైన 5 వజ్రాలను ఆయన ఇచ్చి వెళ్ళారు. ఎవరైనా డబ్బు మనకిస్తే ఏంది, ఈ ఐశ్వర్యాన్ని ఇంకా పెంపొందించుకోవా, నువ్వు ఇంకా పెంచుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఆయన ఒక ₹1,00,000 ఇచ్చిందంటే ఖర్చు పెట్టడమే కాదు, తెలివిగా దాన్ని వృద్ధి చేసుకోవాలి. సో 5 అమూల్యమైన వజ్రాలను మనకిచ్చి మీ ఐశ్వర్యాన్ని పెంచుకోండి అయ్యా అని మనకు ఈ 5 వజ్రాలను మనకిచ్చారు. కాబట్టి దానిని మనము తెలివిగా వాడుకోవాలి. తెలివిగా వాడుకోవడం అంటే దాన్ని తెలివిగా వాటిలోని మీనింగ్ను అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన పరిమితమైన మనస్సుతో వాటిలోని మీనింగ్ మనకు సరిగ్గా అర్థం కాకుంటే గురువు గారిని అడిగి జ్ఞానం ద్వారా గ్యారంటీ ఇస్తాడు. మనకు ఆ తీవ్రమైన తపన ఉండి ఈ శ్లోకాన్ని నేను అర్థం చేసుకోవాలని అంటే తప్పకుండా దాని అర్థాన్ని మనకు మన ఆ స్థాయిని బట్టి ఆయన చెప్తాడు. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే హై స్థాయి చెప్తే మనకేమర్థమవుతుంది, కానీ మన పరిమితమైన మనస్సుతో ఆలోచించేదే దానికన్నా కొద్దిగా హయ్యర్ లెవెల్ మీనింగ్ మనకు అర్థం. సో అట్లా మనం ఈ స్తోత్రాలను గురించి ధ్యానం చేస్తుంటే కాలక్రమేణా వాటి యొక్క మీనింగ్ అనేది మనకు డిఫరెంట్గా కనపడుతుంది, డిఫరెంట్గా గ్యారంటీగా మనకు కనపడుతుంది. సో ఇది చేయాలి, శ్రవణము మననము ఇది. కాబట్టి ఈ 5 అమూల్యమైన వజ్రాలను మనం ఉంచుకొని మనలోని ఐశ్వర్యాన్ని పెంచుకోవాలి. ఏ ఐశ్వర్యము? అల్మారాల్లో లాక్ చేసే అక్కడికి పోవడానికి డబ్బు కావాలి కదా మనం, అది ఐశ్వర్యం అన్నమాట. దొంగలు దొంగలించిన ఐశ్వర్యము, నలుగురికి కనపడని ఐశ్వర్యము, నలుగురికి కనపడని ఐశ్వర్యము, ఇతరులు దొంగలించని ఐశ్వర్యము మన వెలుపల ఉండదు, ఇక్కడ ఉంది అన్నమాట. సో నలుగురికి కనబడకుండా 5 వజ్రాలను గురువు గారు జాగ్రత్తగా మన హృదయాలలో పెట్టిపోయారు ఆయన. అంటే ఆ 5 వజ్రాలు ఉన్నాయి మన హృదయంలో అనే సంగతి మనకి ఇప్పుడు గుర్తు తెలిసింది. కాబట్టి వాటిని మనము ఇంకా పెంచుకోవాలి. ఐశ్వర్యాన్ని పెంచుకుంటే అప్పుడు ఆ ఈశ్వరుడికి ఆనందం కలుగుతుంది. ఈశ్వరుడికి ఆనందం. లాస్ట్ శ్లోకం ఏంది? పాదుకా పంచక స్తోత్రం చెప్పు. పాదుకా పంచక స్తోత్రం శ్రీనివాస ముఖోద్గతం. పఠతాం ఇష్టబలదం ముదే శివం. ముదే శివం అంటే ఈశ్వరుడికి ముదం కలుగుతుందట. ఎప్పుడు ముదే శివం అంటే దాంట్లో మీనింగ్ ఉంది. ముదే శివం అంటే ఈశ్వరుడికి ముదం కలుగుతుంది. ఎప్పుడు ఈ స్తోత్రాలు వల్ల వేస్తే కాదు, గురువుగారు ఇచ్చిన ఐశ్వర్యాన్ని పెంపొందించుకుంటే ఆ ఈశ్వరుడికి ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం ఈ స్తోత్రాల యొక్క మీనింగ్ను బాగా డెప్త్లో పోయి ఆలోచించి వాటి కరెక్ట్ మీనింగ్ తెలుసుకొని వాటిని, ఇవన్నీ కూడా ఆచరణ వాక్యాలు, ఈ స్తోత్రాలు కావు, ఇవి ఆచరణ చేసే వాక్యములు. కాబట్టి దాని మీనింగ్ తెలుసుకోవాలి, అది మన జీవితంలో ఆచరణ చేయాలి. కాబట్టి చరణాలను పట్టుకునే లెవెల్ నుంచి ఆచరణకు పోవాలి, పాదాల నుంచి పదాలకు పోవాలి. ఆయన నడకను చూసి మన నడవడి మారాలి. నడక అంటే ఆయన నడిచినట్టు మనం నడవడం కాదు. నడక అంటే ఆయన జీవితంలో ఎలా జీవించాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ఇవన్నీ మనకు శ్రీనివాసం బుక్లో ఉన్నాయి. కాబట్టి ఈ దృష్టితో మనం గురువుగారు రాసిన ఏ పుస్తకాన్నైనా మనం చదువుకోవాలి. ఆ దృష్టితోనే ఇవి మనం చూడాలి. సో ఇక్కడ గురు పాదుకా స్తోత్రము అంటే అక్కడ పాత్ ప్లస్గా రక్షించే ప్రకృతి అన్నాం. ఇక్కడ శ్రీ గురు పాదుక అంటే భగవంతుడు అన్నమాట. గురువులకు ఏదైతే ఆధారంగా ఉందో అది పాదుక అంటే కదా. సో ఇది భగవంతుని గూర్చి రాసిన శ్లోకములు అన్నమాట. సో ఈ 2 మీనింగ్స్తో మనం నెక్స్ట్ వీక్ నుంచి
స్టార్ట్ 1 by 1. కాబట్టి ఈ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో మనం ఏదో మెకానికల్గా అటు ఇటు చూసుకుంటూ చేయకుండా తీవ్రమైన తపనతో, తీవ్రమైన ఆర్తితో, ఎంతో బాధలో ఉన్నవాడు చెప్పినట్టు చేయాలి. అర్థమైందా? ఎంతో బాధలో ఉన్నవాడంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఊయల్లో లాలిలో ఒక చిన్న పాప పండుకొని ఉంటుంది. దానికి ఏమి కలిగినా ఏడుపే కదా. ఆకలి వచ్చినా ఏడుస్తుంది. ఆ లాలిలో ఉచ్చబోచి ఆ బట్ట తడిసినా ఏడుస్తుంది. లాలిలో ఒక చీమ వచ్చి కుట్టినా ఏడుస్తుంది. ఒక ఏడుపే తెలుసు దానికి. కానీ ఆ 3 నెలల పాపకు తాను ఎందుకు ఏడుస్తుందో తెలుసునా? ఆ 3 నెలల పాపకు తాను ఏడుపు కారణం తెలియదు, కానీ ఏడుస్తుంది. ప్రతిదానికి ఏడుపే ఒకటే ఉంటుంది. ఆ ఏడుపు నుంచి, ఆ బాధ నుంచి దూరం చేయడానికి పాప ఆ లాలి నుంచి బయటికి రాలేదు. ఆ దుఃఖం నుంచి దూరం కావాలంటే ఏమిటి సాధన? ఆ పాప యొక్క తల్లి, ఆ తల్లి వచ్చి ఆ దుఃఖం నుంచి దూరం చేయాలి. సో ఈ విధమైన భావనతో మనం స్తోత్రం చేయాలి. కాబట్టి మా చిన్నాయన గారు వాళ్ళ నాయన ఏమనేవాళ్ళంటే, ఈ 5 స్తోత్ర పుష్పములు రా అన్నాడు. స్తోత్ర కుసుమములు అన్నారు ఆయన. ఈ 5 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో, స్తోత్ర కుసుమములు, స్తోత్ర పుష్పములు. ఇంతవరకు ఆయన చెప్పినట్టు కనపడని దానికి మనం దరి చేరాలంటే కనపడే దాని ద్వారా పోవాలి. అంటే ఇప్పుడు విగ్రహాలు చాలా ముఖ్యం. ఎందుకంటే విగ్రహాలు కనపడతాయి. కనపడే విగ్రహాల ద్వారా కనపడని భగవంతుణ్ణి చేరాలి. అలాగే మనకు కనపడే, వినపడే ఈ స్తోత్రాల ద్వారా ఈ స్తోత్ర పుష్పాలను భగవంతుని పాదాల దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఊరికే స్తోత్ర పుష్పాలు భగవంతుడి దగ్గర పెడితే లాభంలే. ఈ కనపడే స్తోత్ర పుష్పాలు, వినపడే స్తోత్ర పుష్పాలలో మనం భక్తిని నింపి పెట్టాలి. అక్కడ భగవంతుడు ఎప్పుడూ కనపడేదాన్ని చూడడు, కనపడని దాన్ని చూస్తాడు. కాబట్టి 5 స్తోత్ర కుసుమాలు, ఇది 5 స్తోత్ర పుష్పాలతో కనిపించే వీటిలో కనపడిని నీ భక్తిని నింపి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి మనం. ఎందుకంటే భగవంతుడి పాదాల దగ్గర మీరు రోజు పుష్పాలు అవి ఇవి కోసుకొని వచ్చి పెడుతున్నారు. ఏమవుతుంది? 2వ రోజుగా వాడిపోతుంది. కానీ భక్తితో పెట్టిన ఆ భక్తి ఏదైతుందో అది వాడని పుష్పం. కాబట్టి ఇవి వాడే పుష్పాలు కావు. గురువుగారు రాసిన పాదుకా పంచక స్తోత్ర పుష్పాలు మామూలు పుష్పాల వలె వాడే పుష్పాలు కావు. ఇవి వాడని పుష్పాలు. ఎప్పటికీ ఆ సౌగంధం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ తీవ్రమైన ఆర్తితో గనక మనము గురువు సన్నిధానంలో నిలబడి ఆ తపనతో నాకు ఒక గమ్యమే, నీవే నాకు కావాలి అనే ఐడియాతోనే గనక మనం ఈ స్తోత్రాలు చేస్తే దానిలోని భక్తిని ఆయన చూస్తాడు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం అని. వెరీ సింపుల్ సింపుల్ సింపుల్. పత్రం ఆకు, ఆకు ఎక్కడైనా దొరుకుతుంది. పుష్పం ఏదో ఒక పుష్పం అన్నాడు. ఫలం అన్నాడు, ఫలం ఏమీ దొరకలేదు. మంచినీళ్ళు. ఎన్ని ఆర్డినరీ థింగ్స్ చెప్పిండు చూడండి కృష్ణుడు. ఆయన కుడుములు చెప్పలే, మోదుకలు చెప్పలే, ఒళ్ళు విరుచుకొని పొద్దున్న రాత్రి వరకు 21 చేసుకుంటూ మనం మన జీవితాన్ని హరించుతున్నాం. ఆయన పత్రం పుష్పం ఫలం ఈజీలీ అవైలబుల్ థింగ్. ఎంత బాగుంది కదా. అది చూస్తే ఎంత ఆనందమైంది. కానీ తర్వాత కాంప్లికేట్ చేసింది కృష్ణుడు. అట్లా చేసి పత్రం పుష్పం ఫలంతో భక్త ప్రయచ్చతి అన్నాడు. అక్కడ వచ్చిన ప్రాబ్లం భక్తితో. ఆ భక్తి లేనప్పుడు ఇలా అంటే వీటి ద్వారా కనపడే పత్రము, కనపడే పుష్పము, కనపడే ఫలము, కనపడే నీటి ద్వారా నీ భక్తిని నాకు సమర్పించాలి. సో కంటైనర్ కంటెంట్, కంటైనర్ కంటెంట్. నాకు కాఫీ తాగాలనుంది. ఏమమ్మా కాఫీ అంటే వెండి గ్లాసు, ఒక ఖాళీ గ్లాసు పెడితే గ్లాస్ ఈజ్ ఏ కంటైనర్. దాంట్లో ఉన్న కంటెంట్ కావాలి నాకు. అర్థమైంది? సో ఈ కేవలం స్తోత్రాలు మనం ఏదో వల్లే వేస్తే ఓన్లీ కంటైనర్ అవుతుంది. భగవంతుడికి కంటెంట్ కావాలి. కాబట్టి దానిలో ఉన్న భక్తి కావాలి. సో ఆ భక్తి యొక్క లెవెల్ పెరుగుతుంటే కేవలం ఈ స్తోత్రాల ద్వారా, చాలా సులువైన పద్ధతి మీకు చెప్తున్నా, మనం ఆయన చేరే అవసరం లేదు. మీ ఆర్తి, మీ తపన ద్వారా భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. గజేంద్ర మోక్షంలో ఏమైంది? గజేంద్రుడు ఎప్పుడు స్తోత్రం చేశాడు, లావక్కింతయ్యలేదు అది ఉంది కదా చెప్పంగానే, సిరికిని చెప్పడు
శంఖచక్రం సంధింపడని పెద్ద శ్లోకం, అయింది మనకు రావులేదు సార్, మీరు చెప్పగలరు, ఆయన తెలుగు పండితుడు. పక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలే, పక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలే, శంఖము చక్రం పట్టుకోలేదు, పోతే ఉత్తరీయం కూడా వేసుకోలేదు, ఉత్తరీయం కూడా అక్కడే మర్చి అట్లనే వచ్చేసింది. ఎందుకు? గజేంద్రుడు అంత ఆర్తితో భగవంతుని దాన్నే గజేంద్రుని స్తోత్రము అన్నాం. అంటే అంత ఆర్తి ఉండాలంటే ఏం చేయాలి? మన కాలు ఏదో మొసలో ఏదో పట్టుకోవాలి. అది పెట్టుకోకుండా చేయగలగాలి. కానీ అంటే మొసలి పట్టుకుంది, ఆ పట్టుకున్న మొసలి పట్టుకు మనం ఆనందిస్తున్నాం. ఈ మొసలి పట్టే విషయ సుఖ దుఃఖాలంటే అర్థమైంది? మన ఈ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ మనకు మకరిలాగా మన కాళ్ళను పట్టుకొని బాధ పెడుతున్నాయి. కానీ ఏవైతే మనల్ని బాధ పెడుతున్నాయో దానితోనే మనము ఆనందిస్తాం. ఇది గుర్తించాలి, మనకి జ్ఞానం కలగాలి. ఈ విషయ సుఖ దుఃఖాలు ఆబ్జెక్టివ్ ప్లెజర్స్ మకరిలాగా నన్ను పట్టుకొని నా గమ్యానికి నన్ను చేర్చడం లేదు అనే బాధ కలిగినప్పుడు ఆ గజేంద్రుడి వలె మనం కూడా ప్రార్థిస్తాం. మనమందరం గజాలే. గజము అంటే ఏం లేదు, గా అంటే గమనము, జ అంటే జనన మరణము. అంటే జనన మరణ గమనము కలిగినవన్నీ గజాలే. గజము అంటే అక్కడ అది, గజం అంటే ఒక జీవుడే గజం అన్నమాట. గజ అంటే గా అంటే గమనము, జ అంటే జనన మరణం. మన ఒకటే కదా, మనం ఓన్లీ వాకింగ్ త్రూ జననము మరణం, జననము మరణంలో మనం గమనం చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆ గజేంద్రుడిలాగా మనం మోక్షం చేస్తే, ఆ తపన ఆర్తి ఉంటే, అప్పుడు దీనిలో మనం భక్తి నింపితే మనం భగవంతుడి దగ్గర పోయే అవసరమే లేదు. హీ విల్ కమ్ టు యువర్ స్టెప్స్, హీ విల్ కమ్ వేర్ యు ఆర్ దేర్, అండ్ అగైన్ హీ విల్ టేక్ యూ బ్యాక్. సో ఇక్కడ ఇదొక విషయం. అంటే ఇప్పుడు సడన్గా సార్ చెప్తుంటే వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి ఆయన చెప్పాడు, ఈ పాదుకా పంచక స్తోత్రాలు కావురా, స్తోత్ర పుష్పాలు, స్తోత్ర కుసుమాలు, వాడే కుసుమాలు కావు, వాడని కుసుమాలు. అంటే భగవంతుని పాదాలు పెట్టి రొటీన్ పెట్టిన పూలు రెండో రోజుకే వాడిపోతాయి. అది ఎందుకు వాడతాయని దాంట్లో ఆధ్యాత్మిక రసం ఇప్పుడు చెప్పకూడదు, ఈ భక్తి వరకు మనం అవుతాం. హరి ఓం.